తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అన్ని పన్నులు సకాలంలో వసూలు చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. పన్నులు వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్, నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి ఇంటి పన్నులు, నీటి పన్నులు, భూగర్భ డ్రైనేజ్ పన్నులు, ఖాళీ జాగా పన్నుల బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పన్నులు చెల్లించని నీటి కొళాయి కనెక్షన్, విద్యుత్ శాఖ వారి ద్వారా ఇంటి కరెంటు కనెక్షన్లను డిస్కనెక్ట్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ మంది పన్నులు మినహాయింపు వస్తుందనే ఉద్దేశంతో చెల్లించడం లేదని అధికారులు తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లిస్తే ఏదైనా మినహాయింపు వస్తే ఖచ్చితంగా అందరికీ వర్తింపజేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలతో కలిసి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపడుతున్నామని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రజల మొబైల్స్ ద్వారా మంచి అభిప్రాయంతో ఓటింగ్ వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు వీలుంటుందని అన్నారు. నగరంలోని ప్రజలు http://sbmurban.org ద్వారా ఓటు వేసి మన నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. నగరంలో చెత్త కుప్పలు ఉన్నా, పారిశుద్ధ్యం లోపించిన, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసుకున్నా టోల్ ఫ్రీ నంబర్ 087722567666 9000-822-909కి కాల్ చేయాలని ప్రజలకు తెలిపారు. ప్రతిరోజు మీ ఇంటి వద్దకు చెత్త వాహనం వస్తోందని, అందరూ తడి, పొడి చెత్త వేరువేరుగా అందించాలని ప్రజలను కోరారు. అలా కాకుండా రోడ్ల మీద, కాలువల్లో చెత్త వేస్తే అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. జీవీపీస్ చెత్త కుప్పలు ఎత్తకపోయినా, డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయలేకపోయినా, అండ్ ఇంజనీర్ పరంగా యూడిఎస్ లీకేజెస్ ఉన్నా, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ కంట్రోల్ రూమ్ పెట్టాము. సో ఆ కంట్రోల్ రూమ్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0877-2256-766 అండ్ ఫోన్ నంబర్ 9000-822-909 9000-822-909. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, డ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా March 31 లోపల కట్టవలసి ఉంటుంది. ఎస్పెషలీ కలెక్టబుల్ డిమాండ్లోనే ప్రాపర్టీ ట్యాక్స్ అయితే 32 crores, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 8 crores, వాటర్ ట్యాక్స్ 5 crores 50 lakhs, ఇంకా డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. పబ్లిక్ ఎవరైతే ఇంకా కట్టవలసి ఉంటుందో ఇంట్రెస్ట్ వేవర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. బట్ ఇంట్రెస్ట్ వేవర్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కానీ March 31 లోపల ఎట్టి పరిస్థితుల్లో కట్టవలసి ఉంటుంది. కట్టని పక్షంలో వాటర్ సప్లై కనెక్షన్స్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు ఎవరైతే ఇంకా ట్యాక్స్ డ్యూస్ ఉందో ముందుకు వచ్చి అడ్మిన్ సెక్రటరీస్ ఆర్ఎస్ కూడా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అయ్యి కట్టవలసి ఉంది. సర్వేక్షణ్ 2024 అసెస్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గార్బేజ్ ఫ్రీ సిటీ అసెస్మెంట్ జరుగుతుంది. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ కూడా 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం ఇప్పుడు సూపర్ స్వచ్ఛ లీగ్ వచ్చాం తిరుపతి. మంచి ర్యాంక్ సాధించడం కోసము ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో అడిషనల్ పారామీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు ఏదో స్వచ్ఛత యాప్లో కానీ లేకపోతే sbmurban.org, సో ఈ లింక్కి వెళ్ళి కూడా ఓటీపీ తీసుకొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. సో అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మన సిటీ తిరుపతి సిటీ ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మంచి ర్యాంక్ సాధించడం జరుగుతుంది. అలాగే ఈ అసెస్మెంట్లో ముఖ్యంగా విజిబుల్ క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెంట్. విజిబుల్ క్లీన్లీనెస్ అంటే మనం సిటీలోకి ఎంటర్ అవగానే చూడగానే ఏ స్ట్రీట్లో అయినా చెత్త ఎక్కడంటే అక్కడ పడి ఉండడం, చెత్త కుప్పలు ఉండడం అలా కాకోకుండా ఈ జీవీపీస్ లేకోకుండా, డ్రైన్లలో చెత్త వేయకోకుండా, రోడ్లపైన చెత్త వేయకోకుండా, లిటర్ బిన్స్ అక్కడక్కడ పెట్టాము ఆ బిన్స్లో చెత్త వేయవలసి ఉంటుంది, రోడ్లలో లేకోకుండా
క్లీన్గా పెట్టుకోవాలి. ఎవరి పరిసరాలు వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే హోమ్ కంపోస్టింగ్ కూడా. సో ఎక్కడైతే మనము ఇంట్రెస్ట్ ఉంటుందో హోమ్ కంపోస్టింగ్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో ఉంటుంది కాబట్టి మన పరిసరాలు మనం క్లీన్గా పెట్టుకొని డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వవలసి ఉంటుంది. మన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనందరిది.